పోతన భాగవతము వరాహావతారము హిరణ్యాక్ష వధ పడినదనుజేశ్వరుని చూసి పద్మ సంభవాది దివిజులు వెరగందిరాత్మలందు ఇతడు వందుట ఎట్లకోయా అవస్థ అని తలంచుచు మరియు నిట్లని రివరుస. అట్లా పడిన హిరణ్యాక్షుని చూసి బ్రహ్మ మొదలైన దేవతలు ఆశ్చర్యపడి తమ మనస్సులలో ఇతడు ఈ అవస్థను ఎట్లా పొందాడా అని తలస్తూ ఇంకా ఎలా అనుకున్నారు అని ఈ పద్య భావం. వరయోగీంద్రులు యోగ మార్గముల నెవ్వాని మనోవీధి సుస్థిరతన్ లింగ శరీర భంగమునికై చింతింతురా పంకజోదరు పాణ్యాహతి తన్ముఖాంబురహనున్ దర్శించుచుంజచ్చే దుర్భరితోత్తం సుని దైత్యవల్లభుని సౌభాగ్యంబుదా నిట్టిదో. లింగ శరీరాలకు భంగం చేసుకొనడానికి మహాయోగి పుంగవులు యోగ మార్గాల ద్వారా ఏ మహానుభావుని తమ హృదయాలలో పదిలపరుచుకుంటారో ఆ మహావిష్ణువు చేతి దెబ్బతిని అతని ముఖపద్మాన్ని చూస్తూ చచ్చిన ఈ రాక్షసుడు ఎంత అదృష్టవంతుడో కదా, ఎంత ఉత్తముడో అని ఈ పద్య భావం. సమమతి వీరు దైత్యకుల శాసను పారిషదుల్ మునీంద్ర శాపమున నికృష్ణ జన్మమున బైకుని పుట్టియు నీడు విష్ణుచే సమయుట చేసి మీదనగు జన్మమునన్ జలజాక్షు నిత్యవాసమున వసింతురెన్నటికి దావును పుట్టులేవు వీరికిన్. వీళ్ళు శ్రీహరి యొక్క ద్వారపాలకులే కదా. మునీశ్వరుల శాపం వల్ల ఈ నీచ రాక్షస జన్మను పొంది ఈరోజు విష్ణువు చేతనే చావడం వల్ల వచ్చే జన్మలో వైకుంఠములో శాశ్వతంగా నివసిస్తారు. వీళ్లకు ఇక చావు పుట్టుకలు ఉండవు అని ఈ పద్య భావము. ధన్యవాదం.